సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో కూడా మీ ముందుకొచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ ని పొందండి. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో రిటైర్డ్ సిజేఐ ఎన్వి రమణకు పాత్రికేయులు పాలాభిషేకం చేశారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయింపు విషయంలో సుప్రీంకోర్టులో ఎన్నో రోజుల నుంచి నలుగుతున్న సమస్యను పరిష్కరించి జర్నలిస్ట్ లోకానికి కొత్త వెలుగునిచ్చిన రిటైర్డ్ సిజేఐ ఎన్వి రమణ చిత్రపటానికి కోరుట్ల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు చంద్రశేఖర్ మాట్లాడుతూ ఏళ్ల తరబడి సమస్యగా ఉన్న జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేసు పరిష్కరించి మార్గదర్శనం చేసిన జస్టిస్ ఎన్వి రమణకు జర్నలిస్టు లోకం చిరకాలం రుణపడి ఉంటుందన్నారు. జర్నలిస్టుల స్థితిగతులపై ఎంతో అవగాహనతో ఆయన ఇచ్చిన తీర్పు మానవీయంగా ఉందన్నారు. పెండింగ్లో ఉన్న జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు సంబంధించిన కీలకమైన కేసును పరిష్కరించడంలో సుప్రీంకోర్టు జస్టిస్ రమణ గారు చూపిన చొరవ నిజంగా జర్నలిస్టు లోకానికి ఒక కొత్త వెలుగునిచ్చింది. ప్రతి ఒక్క జర్నలిస్టు తన కలగా భావించే ఇళ్ల స్థలాన్ని సాకారం చేసేందుకు ఆయన అత్యున్నత న్యాయస్థానం జడ్జిగా తీసుకున్న నిర్ణయం అభినందనీయం. జర్నలిస్టు లోకము ఆయనకు కలకాలం రుణపడి ఉంటుందని తెలియజేస్తూ కోరుట్ల ప్రెస్ క్లబ్ పక్షాన ఈరోజు ఆయన చిత్రపటానికి క్షీరాభిషేకం చేయడం జరిగింది. జర్నలిస్టులందరూ ఆయన ప్రతి ఒక్క జర్నలిస్టుల స్థితిగతులు, జీవన పరిస్థితులు అన్నింటినీ అవగాహన చేసుకొని ఆయన బ్యూరోక్రాట్లను జర్నలిస్టులను వేరు చేసి జర్నలిస్టులకు మాత్రమే ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు అవకాశం ఇవ్వడం ఆయనకు సమాజంపై ఉన్న ప్రజల జనం స్థితిగతులపై ఉన్న అవగాహనకు గొప్ప నిదర్శనం. ఆయన తీసుకున్న ఈ నిర్ణయాన్ని జర్నలిస్టు లోకం స్వాగతిస్తుంది. చిరకాలం ఆయన మనకు అందించిన ఈ వారాన్ని మర్చిపోకుండా గుర్తుంచుకుంటామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.